మహనీయుల ఆశయాల సాధనకు యువత ఉద్యమించాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ అన్నారు. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న ముజారాంబాగ్లో నిర్వహించనున్న మహనీయుల జయంతి ఉత్సవాల గోడపత్రికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ మేరకు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు వెంటనే పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14 రోజు మహనీయుల ఉత్సవాలను పోరాడతాం మహనీయుల ఆశయాల కోసం, పోరాడతాం మహనీయుల ఆశయాల కోసం. ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాదు నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మేము నిరసనగా ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజులలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఏదైతే దళిత వర్గాల్లో ఉన్న సామాజిక స్పృహతో కూడుకున్న నాయకులకు ఈ యొక్క మహనీయుల జయంతి ఉత్సవాల చైర్మన్ను ఇవ్వాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ప్రధానంగా గత 20 సంవత్సరాల నుంచి ఏ ఒక్క దళిత నాయకులైతే ఈ యొక్క అధికార పక్షానికి కొమ్ము కాస్తారో ఆ వాళ్లకు మాత్రమే ఈ యొక్క మహనీయుల జయంతి చైర్మన్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి కూడా అధికార పక్షానికి కొమ్ము కాసే దళిత నాయకునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చైర్మన్ పదవి ఇవ్వద్దని ఈరోజు నేను దళిత వర్గాల ప్రతినిధిగా మహేష్ మాదిగ్గా నేను హెచ్చరిస్తున్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఆఫీసర్ల లెవెల్లా, అధికారుల లెవెల్లా 100% ఖచ్చితంగా దళిత నాయకులలో ఒక నిజమైన ప్రజా స్పృహ కలిగి ఉండి ప్రజలకు సేవ చేసేటువంటి ఒక శేషు కలిగినటువంటి ఒక దళిత నాయకుడిని మీరు చైర్మన్ పదవి ఇవ్వాలని నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేల్కొని వెంటనే రేపు రాబోయే ఏదైతే ఉత్సవాల చైర్మన్ పదవి ఉందో 100% ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా దళిత వర్గాలకు సేవ చేసేటువంటి దళిత ప్రతినిధిని, దళితుల యొక్క సేవను చేసేటువంటి ప్రతినిధికి ఖచ్చితంగా చైర్మన్, ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇవ్వాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఖబర్దార్. ప్రధానంగా ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే 12 తారీఖు నుంచి 20 తారీఖు మధ్యలో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిర్రో ఆ యొక్క సమావేశాలను దళిత వర్గాలకు పెద్ద ఎత్తున మేము బడ్జెట్లు ఇస్తున్నాం, పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తున్నాం అని చెప్పుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100% దళిత విద్యార్థులకు మీరు ఖచ్చితంగా బడ్జెట్ను రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయడంతో పాటు అది వాళ్లకు అకౌంట్లకు వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని గౌరవ రేవంత్ రెడ్డి గారిని నేను విన్నవించడం జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ తరఫున మేము ఉమ్మడి 10 జిల్లాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు గడిచిన 1.5-2 సంవత్సరాలకు వస్తుంది, మీరు న్యాయం చేసిన దాఖలు లేవు. ఇప్పటి వరకు మెచ్ ఛార్జీలు పెంచి 4 నెలలు అవుతున్నా విద్యార్థులకు మెచ్ ఛార్జీలు ఇవ్వలేదు.
2 సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి అద్దె భవనాలు పెండింగ్ లో ఉన్న అద్దె భవనాలు ఇవ్వడం లేదు, అద్దె భవనాల అద్దెలు ఇవ్వడం లేదు, వర్కర్ల జీతాలు ఇవ్వడం లేదు. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే దళిత విద్యార్థులకు న్యాయం చేసే దిశగా నువ్వు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలను నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. నేను అదే విధంగా దళిత ప్రజాప్రతినిధిగా చెప్పుకొని చెలమవుతున్నటువంటి ఏదైతే బట్టి విక్రమార్క గారు మిమ్మల్ని కూడా మేము ఒకటే అడుగుతున్నాం చూటిగా, మీరు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మీరు గౌరవ డిప్యూటీ సీఎం గా ఉండి దళిత వర్గాల నుంచి దళిత యొక్క నియోజకవర్గంలో మీరు సెలక్షన్ అయ్యి అక్కడ చట్టసభలోకి పోయి మీరు దళితులకు ఏమాత్రం కూడా న్యాయం చేస్తలేరు. మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. మీరు బీసీ వర్గాలకు ఒక బీసీ మినిస్టర్ ఉన్నాడు, అతను పొన్నం ప్రభాకర్ గారు అద్భుతంగా బీసీలకు అన్ని రకాలు చేస్తున్నారు. దళిత వర్గాలకు ఇప్పటి వరకు ఒక్క మినిస్టర్ కూడా దళిత మినిస్టర్ని పెట్టలేదు. అది ఓను ఎవరిని పోయి అడిగినా కానీ బట్టి విక్రమార్క చూస్తున్నాడు, మీ శాఖ బట్టి విక్రమార్క అని చెప్తున్నారు. ఎక్కడ కూడా బట్టి విక్రమార్క గారు చూస్తలేరు, బట్టి విక్రమార్క గారు పట్టించుకోవట్లేడు. బట్టి విక్రమార్క దళిత వర్గాలకు జరుగుతున్న అన్యాయం గురించి ఏ ఒక్క అసెంబ్లీ సెక్షన్ లో మాట్లాడలేదు. రేపు ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు 100% దళిత విద్యార్థుల గురించి మీరు అంటున్నారు. ఏదైతే నిరుద్యోగులకు 3 లక్షల నుంచి 5 లక్షలు ఇస్తామని మీరు ఒక మాటల మల్లికనే ఉంది, కానీ మీరు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెండింగ్ లో ఉన్న దళిత వర్గాల స్కాలర్షిప్లు ఇవ్వండి, పెండింగ్ లో ఉన్న దళిత వర్గాల మెచ్చార్జీలు ఇవ్వండి, పెండింగ్ లో ఉన్న ఏదైతే దళిత వర్గాలు చదువుకునే హాస్టల్స్ అద్దెలు ఇవ్వండి, ఆ యొక్క వర్కర్ల జీతాలు ఇవ్వండి. ఇవన్నీ మీరు సక్రమంగా నిర్వహించినప్పుడే మీరు ప్రభుత్వం సక్రమంగా నడుస్తుందని నేను తెలియజేస్తున్నాను. లేని పక్షంలో ఈ అసెంబ్లీ ఎలక్షన్లో ఈ అసెంబ్లీ సమావేశాలలో మీరు సరైన నిర్ణయం తీసుకొని మీరు పూర్తి స్థాయిలో దళిత విద్యార్థులకు మీరు న్యాయం చేసే దిశగా మీరు బడ్జెట్ శాంక్షన్ చేయడంతో పాటు మీరు రిలీజ్ చేసి వాళ్లకు ఏదైతే విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, దళితులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి, దళితులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి.